దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ టెలికాన్ఫరెన్స్కి స్వాగతం. ఈనాటి టెలికాన్ఫరెన్స్లో బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకి సంబంధించిన బీఎడ్ ఎస్సీ A3 సబ్జెక్టులోని కొన్ని అంశాలను వివరంగా వివరించుటకు దూరదర్శన్ కేంద్రానికి విచ్చేసిన విషయ నిపుణులు డాక్టర్ జి పద్మజ గారు హైదరాబాద్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ విభాగంలో తమ సేవలను అందిస్తున్నారు. ఇంకొకరు డాక్టర్ వి ముత్తుగారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని విద్యా విభాగంలో తమ సేవలను అందిస్తున్నారు. లెర్నింగ్, టీచింగ్, అసెస్మెంట్ గురించి తెలుసుకునే ముందు మీ సందేహాలను అడిగి తెలుసుకొనుటకు మాకు డయల్ చేయవలసిన నంబర్లు 04027031431, 04027031432, 04027031433. నంబర్లు మరొకసారి 04027031431, 04027031432, 04027031433. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ మధ్య బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు సంబంధించిన థియరీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరికీ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము. వెబ్సైట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. విద్యార్థులందరూ ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి వారి అడ్రస్ మరియు వారి చిరునామా మొత్తం అన్ని పూరించి వాటితో పాటు ఎంత డీడీ కట్టాల్సి ఉంటుందో సబ్జెక్ట్కి ఇంత అని అందులో పెట్టడం జరిగింది. సో ఆ అప్లికేషన్ ఫామ్ పూరించి డీడీ తీసి దానితో పాటు స్టూడెంట్స్ యొక్క ఐడి కార్డ్ని కూడా జిరాక్స్ తీసి జతపరిచి మీ యొక్క ప్రోగ్రామ్ సెంటర్లో కోఆర్డినేటర్కి అందజేయవలసిందిగా కోరుతున్నాము. సో అభ్యసన గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. అయితే వీరు ప్రయోగాల ద్వారా ఎన్నో ప్రయోగాలు చేసి అభ్యసన ఏ విధంగా జరుగుతుంది, టీచింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. ఏ విధంగా జరిగింది అనేది మనము నిపుణుల ద్వారా తెలుసుకున్నాం. ముత్తుగారు, హ్యూమన్ లెర్నింగ్ అనగానేమి, దాని యొక్క కాన్సెప్ట్ వివరించగలరా? ఓకే. లెర్నింగ్ అనేటువంటి దాన్ని మన వాడుక భాషలో సహజంగా మనం నేర్చుకోవడం అంటాం. సో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారంగా నేర్చుకోవడం అన్నాన్ని మనం అభ్యసనం అంటాం. ఈ అభ్యసనం అనేటువంటిది నిరంతరంగా అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఒక జీవిలో అభ్యసనం అనేటువంటిది అనుభవం ద్వారా లేదా ఆచరణ ద్వారా జరిగేటువంటి ఒక కార్యక్రమం. అందుకే మనం అభ్యసనాన్ని తరగతి గదిలో విద్యార్థికి జరగాలంటే పునర్బలనం పొందినటువంటి ఆచరణ ద్వారా ఒక వ్యక్తిలో వచ్చినటువంటి శాశ్వతమైనటువంటి మార్పునే అభ్యసనంగా పిలుస్తాం.
సో ఈ అభ్యసనం అనేటువంటిది విద్యార్థుల్లో బాగా జరగడానికి దోహదపడేటువంటి అంశాలుగా మనం చూస్తే సంసిద్ధత, ప్రేరణ, వారి యొక్క అవసరాలు. సో తరగతి గది విద్యార్థికి ఏదైనా ఒక విషయాన్ని ఒక ఉపాధ్యాయుడు బోధించాలంటే మొదట ఆ విద్యార్థులు సంసిద్ధులు కావాలి. సంసిద్ధతను మనం చూసినట్లయితే శారీరకమైనటువంటి సంసిద్ధతని మెచ్యూరిటీగా మనం పిలుస్తాం, పరిపక్వత అంటాం. మానసికమైనటువంటి సంసిద్ధతని ప్రేరణ అని అంటాం. సో విద్యార్థులు అభ్యసనం జరగాలంటే శారీరకమైనటువంటి సంసిద్ధత ఉండాలి, మానసికమైనటువంటి సంసిద్ధత ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యార్థులు ఆ విషయాన్ని అవగాహన చేసుకొని వంట పట్టించుకుంటారనేటువంటి వాడుక భాషలో కూడా మనం వాడుతూ ఉంటాం. కావున విద్యార్థులలో ఎప్పుడైతే ఉపాధ్యాయుడు వారి యొక్క పరిపక్వతని అర్థం చేసుకోకుండా పరిపక్వత స్థాయి కంటే ఎక్కువ అంశాలను తరగతి గది బోధనలో కనుక నిర్వహించినట్లయితే ఆ అభ్యసనం నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భయపడతా ఉంటారు, అవగాహన సామర్థ్యం ఉండదు కాబట్టి. ఒకవేళ ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి తీసుకొని వచ్చినటువంటి కార్యక్రమాలు వారి యొక్క పరిపక్వత స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. కావున ఉపాధ్యాయులు తరగతి గది బోధనలో విద్యార్థుల యొక్క అవసరాలను, అభిరుచులను, పరిపక్వతను దృష్టిలో పెట్టుకొని తగిన బోధన అభ్యసన అనుభవాలని ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆశించిన ప్రవర్తన మార్పును విద్యార్థుల నుంచి మనం తీసుకొని రావచ్చు. అయితే పద్మజ గారు, లెర్నింగ్ థియరీస్ అంటున్నాం కదా, ఈ లెర్నింగ్ థియరీస్లో ఏ అభ్యసన ఏ విధంగా జరుగుతుంది? మన శాస్త్రవేత్తలు చెప్పినట్టు లైక్ పియాజే కానీ, థార్న్డైక్ కానీ, స్కిన్నర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో విధాలుగా మనకు ప్రయోగాలు చేసి మనకు థియరీస్ ఇచ్చారు కదా. ఆ అభ్యసన ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ప్రాక్టికల్గా ఏ విధంగా చెప్పారు అనేది మీరు అందులోని రకాలు కూడా మాకు తెలియచేస్తే బాగుంటుంది. అభ్యసనం అనేది నిరంతర ప్రక్రియ అండి. ఇందాక డాక్టర్ ముత్తు గారు చెప్పినట్టు అది నిరంతరం సాగేటువంటి ప్రక్రియ. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా నేర్చుకునే విషయాల్ని మనకున్నటువంటి రిజర్వాయర్ ఆఫ్ లెర్నింగ్లో ఇంకా కొత్తగా యాడ్ చేసుకుంటూ పోతాము. దాన్ని ఏదో ఒక విధంగా మరొక చోట ఉపయోగించుకుంటూ ఉంటాం. సో అయితే మీరు ఇందాక మీ ఇంట్రొడక్షన్లో మీరు ప్రస్తావించినట్టుగా దానికి రకరకాల ప్రయోగాలు జరిగినాయి. దాని గురించి ఎంతోమంది సైద్ధాంతికులు రకరకాల సిద్ధాంతాలని ప్రతిపాదించారు. స్థూలంగా చెప్పాలంటే ప్రధానమైన 3 విభాగాలు ఉన్నాయండి ఈ సిద్ధాంతాల్లో. ముఖ్యంగా బిహేవియరిజం వైపు నుంచి చూసుకుంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా థార్న్డైక్, స్కిన్నర్, పావ్లోవ్ వీళ్ళందరూ చేసినటువంటి ప్రయోగాలు, వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు బిహేవియరిజం కింద వస్తాయి. లేకపోతే కాగ్నిటివిజం విషయంలో మాట్లాడుకుంటే మనం బ్రూనర్, పియాజే వీళ్ళ పేర్లు కూడా మీరు ప్రస్తావించారు. వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో కాగ్నిటివిజం కింద సంజ్ఞానాత్మకమైనటువంటి అభ్యసనం గురించి. లేకపోతే సోషల్ కన్స్ట్రక్టివిజం గురించి మాట్లాడుకున్నప్పుడు మనం వైగోట్స్కి, అట్లాగే సోషల్ లెర్నింగ్ సాంఘిక అభ్యసనం గురించి మాట్లాడుకున్నప్పుడు మనం బంధురా, ఇలా సైద్ధాంతికులు అనేక సిద్ధాంతాలని ప్రతిపాదించారు. ప్రధానంగా 3 విభాగాల కింద వీటిని మనం చూస్తామండి. అయితే పియాజే థియరీ గురించి ఏమైనా వివరించగలరా అండి? ముందుగా పియాజే థియరీ అంటే కాగ్నిటివిజంకి వెళ్తామండి. దానికంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది బిహేవియరిజం గురించి. బిహేవియరిజంతో మనం మొదలు పెడతాం. మామూలుగా అభ్యసన సిద్ధాంతాలని గురించి చెప్పేటప్పుడు బిహేవియరిజం గురించి చెప్తాం. పావ్లోవ్ గురించి కానీ, అలాగే పావ్లోవ్, థార్న్డైక్, స్కిన్నర్ ఈ 3 ప్రధానమైనటువంటి సైద్ధాంతికులు. మొట్టమొదట మనం థార్న్డైక్తో మొదలు పెట్టుకుంటే మన విద్యార్థులందరికీ బాగా తెలిసిన పేరే థార్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. ముఖ్యంగా థార్న్డైక్ ఉపయోగించినటువంటి పజిల్ బాక్స్ అనేది దాని గురించి బాగా చదువుతుంటారు పిల్లలు. అందులో ఏంటంటే అసలు ట్రయల్ అండ్ ఎర్రర్ అనే పేరులోనే మనకి తెలుస్తుందంటే ప్రయత్నాలు చేయడము, ఆ ప్రయత్నాల్లో తప్పులు దొర్లుతాయి. అలా తప్పులు దొర్లినప్పుడు మళ్ళీ ప్రయత్నాలు చేయడం ద్వారా తప్పుల్ని తగ్గించుకుంటూ, తప్పులు చేసే సమయం తగ్గించుకుంటూ, ప్రయత్నానికి ఇచ్చేటువంటి సమయాన్ని కూడా తగ్గించుకుంటూ క్రమేపీ లెర్నింగ్ జరగడం, అభ్యసనం జరగడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. ఆయన పజిల్ బాక్స్ ఒకటి ఉపయోగించాడండి థార్న్డైక్. అందులో ఒక పిల్లిని ఒకదాన్ని ప్రవేశపెట్టాడు, బాగా ఆకలితో ఉన్న పిల్లిని. బయట ఒక చేపను పెడతాడు. అయితే ఏంటంటే ఆ బాక్స్కి తలుపేసేస్తాడు. దానికి ఒక గడి ఉంటుంది. ఆ గడియ తీసుకోవాలి. ఎప్పుడు పదే ప్రయత్నాలు చేస్తుంది పిల్లి, ఎట్లాగో మొత్తానికి బయటికి రాగలుగుతుంది. ఆ గడియ ఓపెన్ చేసుకొని బయటికి రాగలుగుతుంది, ఆ ల్యాచ్ ఓపెన్ చేసుకొని బయటికి రాగలుగుతుంది. అలా మొట్టమొదట్లో చాలా యాదృచ్ఛికంగా జరిగేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో క్రమేపీ ఒక ఫోకస్డ్ అటెంప్ట్స్ అవుతాయి అవి. అంటే ఇలా నేను ఈ ల్యాచ్ ఓపెన్ చేయడం వల్ల నేను బయటికి వెళ్ళి నేను నా ఆహారాన్ని పొందగలుగుతాను అని. ఇవి ట్రయల్ అండ్ ఎర్రర్స్. ఎర్రర్స్ క్రమేపీ తగ్గుతాయి,
అలాగే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. ఇలాంటి ఈ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి స్థూలంగా మాట్లాడతాడండి థాండైక్. ఆయన ఇందులో కొన్ని లాస్ కూడా ప్రతిపాదించాడు. లా ఆఫ్ ఎఫెక్ట్ అంటాము. అంటే మనకి ఎప్పుడైతే సాటిస్ఫైయింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఉంటాయో, ఎప్పుడైతే మనకు కావాల్సినటువంటి పరిణామం మన ప్రతిఫలం పొందుతామో అప్పుడు అలాంటి ప్రయత్నాలు మరింత పునర్బలనం పొందే అవకాశం. పునర్బలనం అనేది తర్వాత స్కిన్నర్ ఉపయోగించాడు ఆ పదాన్ని, రీఇన్ఫోర్స్మెంట్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఏవైతే సాటిస్ఫైయింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఉంటాయో అట్లాంటప్పుడు మనం ఆ ప్రయత్నాలు మరింత ఎక్కువగా చేయగలుగుతాము. అలాగే పావ్లో థాండైక్ విషయంలో ఒక పిల్లిని ఉపయోగించి చేసినటువంటి పజిల్ బాక్స్ ప్రయోగాలు ఎలా సక్సెస్ అయినాయో, పావ్లోవ్ అసలు ఒరిజినల్గా సైకాలజీకి సంబంధించినటువంటి ప్రయోగాలు కాదండి, ఆయన చేసిన ఫిజియాలజీ ప్రయోగాలు. ఫిజియాలజీ ప్రయోగాల్లో ఒక కుక్క దాని డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అందులో 1904లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది డైజెస్టివ్ సిస్టమ్ మీద ఆయన చేసినటువంటి ప్రయోగాలకి. అయితే ఆ క్రమంలో ఏం చేశాడంటే ఆ ప్రయోగాల్లో భాగంగా ఆ కుక్క దవడకి ఒక పరికరాన్ని అమర్చడం జరిగింది. అంటే ఆహారాన్ని చూడంగానే, మీట్ పౌడర్ ఆహారాన్ని చూడంగానే కుక్క ఎంత లాలాజలం స్రవింపచేస్తుంది అనేది మెజర్ చేయడానికి దాన్ని కొలత కోసం అని చెప్పి ఒక పరికరాన్ని అమర్చడం జరిగింది. అయితే ఈ ప్రయోగాల్లో భాగంగా ఏం జరిగిందంటే ఆయన ఈ కండిషనింగ్ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించగలిగాడు. మామూలుగా ఆహారాన్ని చూడంగానే ఆ డాగ్ సలైవాని సెక్రీట్ చేయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అంటే ఇక్కడ స్టిమ్యులస్ ఏంటి? ఫుడ్. ఉద్దీపన ఏంటి? ఫుడ్. దానికి తగ్గ ప్రతిస్పందన ఏంటి? లాలాజల స్రావం. సో ఈ సహజంగా జరిగే ప్రక్రియకి కొత్తగా ఆయన చూసింది ఏంటంటే, సాధారణంగా మీట్ పౌడర్ ఇవ్వబోయే ముందు, ఫుడ్ ఇవ్వబోయే ముందు ఒక బెల్ కొట్టి ఆ తర్వాత మీట్ పౌడర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అలా బెల్ కొట్టినప్పుడు కూడా లాలాజలాన్ని స్రవింపచేస్తున్నది ఆ కుక్క. సో ఇక్కడ అసలు బెల్ అనేది ఒక న్యూట్రల్ స్టిమ్యులస్, దానికి సహజంగా ఉద్దీపన సామర్థ్యం లేదు. కానీ ఆ ఉద్దీపన సామర్థ్యం లేనటువంటి స్టిమ్యులస్ కూడా, న్యూట్రల్ స్టిమ్యులస్ కూడా పదే పదే ఒక సహజమైనటువంటి ఉద్దీపనతో జతపరచడం ద్వారా ఆన్ రిపీటెడ్ పేరింగ్ ఆఫ్ న్యూట్రల్ స్టిమ్యులస్ విత్ అన్కండిషన్డ్ స్టిమ్యులస్, ఈ రెండింటినీ జతపరచడం ద్వారా ఆ వచ్చేటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉంటుందో అది సహజమైనటువంటి ప్రతిస్పందన ఇక్కడ కూడా యాడ్ అవుతుంది. సో క్రమేపీ ఏమవుతుంది? బెల్ మోగంగానే కుక్క లాలాజలం స్రవింపజేయడం మొదలు పెడుతుంది. సో న్యూట్రల్ స్టిమ్యులస్ ఇప్పుడు కండిషన్డ్ స్టిమ్యులస్ అయింది. రెస్పాన్స్, దానికి ప్రతిస్పందన ఏదైతే ఉందో అది కండిషన్డ్ రెస్పాన్స్ అయింది. ఇలా ఈ సిద్ధాంతాన్ని పావ్లోవ్ ప్రతిపాదించాడండి. ఆయన అనేకమైనటువంటి మిగతా కూడా ఇందులో భాగంగా చెప్పాడు. మీట్ పౌడర్ ఇవ్వకుండా కేవలం బెల్లే కొట్టారనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎక్స్టింక్షన్ అంటారు, ఆ ప్రతిస్పందన పోతుంది. అలాగే ఒకవేళ కొన్నాళ్ళు మీట్ పౌడర్ ఇవ్వకుండా బెల్ కొట్టినా ఎప్పుడో మళ్ళీ మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ పాత స్పందన తిరిగి పునరావృతం ఉంటుంది. అట్లాగే ఒకే రకం బెల్ లాగానే ఇంకొకటి ఒక లైట్ కాదు, ఇలా శబ్దం చేశారనుకోండి, ఉదాహరణకి టాంగ్స్ అంటారు కదా, దాంతో శబ్దం చేశారనుకోండి, గాంగ్ అంటారు, మనం ఇలా కొడతాం చూడండి గంట, అలా అట్లాంటి సిమిలర్ స్టిమ్యులైకి కూడా, ఉద్దీపనలకు కూడా జనరలైజేషన్ ఆఫ్ ది రెస్పాన్స్ జరగడం గమనించాయండి. అట్లాగే అన్నిటికీ ఒకటే రకమైన స్పందనలు కూడా ఉండవు, ఉద్దీపనని బట్టి స్పందన కూడా మారుతూ ఉంటుంది. స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్ అంటారు దాన్ని. అయితే ఇవన్నీ పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి ఈ సిద్ధాంతాలన్నింటినీ బేస్ చేసుకుని తర్వాత వాట్సన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఆయన లిటిల్ ఆల్బర్ట్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అంటే ఆల్బర్ట్ అనే చిన్న పిల్లాడి మీద నిజ జీవితంలో ఒక పిల్లి మీదనో, ఎలుక మీదనో, కుక్క మీదనో కాకుండా ఒక పిల్లవాడి మీద, లిటిల్ ఆల్బర్ట్ అనే చిన్న పిల్లవాడి మీద ఆయన కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. ఒక మామూలుగా పిల్లలకి భయం అంటే తెలియదండి, భయం అంటే ఏంటో తెలియదు. సో వాడు కూడా, ఆ పిల్లాడు ఒక తెల్ల ఎలుకని తీసుకొచ్చి చూపించినప్పుడు వాడు భయపడలేదు, దాంతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఆ ఎలుకని చూసినప్పుడల్లా పెద్ద శబ్దం చేయడం మొదలుపెట్టాడు వాట్సన్. దాంతో ఏమైందంటే ఈ భయం ఏదైతే ఉందో దాన్ని క్రమేపీ ఆ ఎలుకతోటి అసోసియేట్ చేసుకోవడం మొదలుపెట్టాడు పిల్లాడు. క్రమేపీ ఏమైంది? ఎలుకని చూస్తే భయపడడం, ఏడవడం,
కండిషనింగ్ ఆఫ్ అక్కడ ఫియర్ కండిషనింగ్ జరిగిందనమాట. అంటే ఈ మన నిజ జీవితంలో కూడా ఇలాంటివి మనం అనేక అనుభవాలు చూస్తూ ఉంటామండి. మనం నేర్చుకున్న ఒక విషయాన్ని మిగతా వాటికి కూడా జనరలైజ్ చేయడము వాట్సన్ అది ప్రత్యక్షంగా చూపించాడు తన ప్రయోగాల ద్వారా. లేకపోతే మూడో ముఖ్యమైనటువంటి థియరిస్ట్ ఇక్కడ ఎవరు అంటే స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ అంటామండి. స్కిన్నర్ చేసింది అంటే ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని కూడా పేరు. ఆ మాట ఎందుకు అంటే యానిమల్ ఆయన కూడా ఇలాగే ఒక ఎలుక మీద ఆయన హంగ్రీ ర్యాట్ స్కిన్నర్ బాక్స్ అంటాం, ఆయన ఉపయోగించినటువంటి పరికరాన్ని స్కిన్నర్ బాక్స్ అంటాం. ఒక హంగ్రీ ర్యాట్ని ఆకలితో ఉన్నటువంటి ఎలుకని వదిలిపెట్టాడు ఆయన అందులోకి. అలాగే అది ర్యాట్ కానివ్వండి, క్యాట్ కానివ్వండి, పీజియన్ కానివ్వండి, ఏదైనా ఏ యానిమల్ మీదైతే పరిశోధనలు చేస్తున్నారో అవి తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మీద ఆపరేట్ చేయడం వల్ల వాటికి ఒక ప్రతిఫలం లభిస్తుంది. ఇక అందుకని ఆపరెంట్ కండిషనింగ్ అన్న పేరు వచ్చింది దీనికి. సో ఆయన స్కిన్నర్ బాక్స్లో ఏం చేస్తాడంటే ఒక చిన్న పరికరం ఉంటుంది, అందులో ఒక చిన్న మెట్టు లాంటిది ఒకటి ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఎలుక దాన్ని ప్రెస్ చేస్తే కొంత ఆహారం దానికి దొరుకుతుంది. అయితే అలా ప్రెస్ చేయాలి అన్న సంగతి ఎలుకకి తెలియదు కదా, ర్యాండమ్గా తిరుగుతూ ఉంటుంది అందులో ఆ బాక్స్లో. ఎప్పుడో యథాలాపంగా యాదృచ్ఛికంగా ఆ లివర్ ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆ లివర్ ప్రెస్ చేసినప్పుడు ఆహారం వస్తుంది. క్రమేపీ ఎలుక నేర్చుకుంటుంది, నాకు ఆహారం రావడం కోసం నేను ఈ లివర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ తేడా ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్కి ఇక్కడికి ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్లో వీళ్ళు ఒక పని చేయడం ద్వారా ఆ యానిమల్ కానీ మనిషి కానీ అందులో ఆ ప్రయోగంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పని చేయడం ద్వారా వాళ్ళకి రివార్డ్ వస్తుంది. ఆ రివార్డ్ని పొందడం ద్వారా ఇందాక ముత్తుగారు ఉపయోగించిన పదం రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనం జరిగి పదే అదే ప్రతిస్పందనని వీళ్ళు మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఇలా మూడు ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలని ప్రతిపాదించారండి. అయితే ఈ సిద్ధాంతాల ద్వారా ఏం తెలుస్తుంది మనకు, ఏమన్నా గమనించారా? ఏ విధంగా వాళ్ళు ఆ జంతువులని కానీ ఏ విధంగా ఉపయోగించారు, అవి ఏ విధంగా మనకు అంటే ఏ విధంగా నేర్చుకుంటున్నాయి ట్రయల్ అండ్ ఎర్రర్ సిస్టంలో. అంటే మన డిసేబిలిటీ పిల్లలు కూడా అదే స్థితిలో ఉంటారు అని మనం గమనించాలి. అంటే ట్రైనీ టీచర్స్ అందరూ కూడా ఈ పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనము బోధన చేయాలి. ఆ అభ్యసన ఏ విధంగా జరుగుతుంది అనేది గమనించాలి. బోధన తర్వాత పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది కూడా మనము ఈ సిద్ధాంతాలను ఉపయోగించి పిల్లల మీద, అంటే వాళ్ళు మెమరీ ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు చెప్పింది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అంటే ముందు రోజు చెప్పినది ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునశ్చరణ చేసుకొని ఆ తర్వాత మిగతా ఇంకా ఏం నేర్పించాలి అనుకుంటున్నామో ఆ పాఠాన్ని మనం మొదలు పెడితే పిల్లలకు ఇంకా బాగా అర్థం అయ్యి రోజు పాఠశాలకు వచ్చి అవి ఏం నేర్చుకోవాలి అనేది కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. చంద్రకళ గారు ఒక చిన్న అనుబంధంగా మీరు చెప్పిన దానికి, ఇందాక మనం ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్ అనుకున్నాం కదా, ఈ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న స్పెషల్ నీడ్స్ పిల్లల విషయంలో షేపింగ్ ఆఫ్ ది బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్ అన్ని వీటి మీద బేస్ చేసి ఏ విధంగా వాళ్ళకు తరగతి గదిని ఏ విధంగా మనం అలవాటు చేయాలి, వాళ్ళను ఏ విధంగా వాళ్ళకు ఇతరులతో బిహేవ్ చేయాలి అనేది నేర్పించాలి, ఏ విధంగా మనము పాఠాలు నేర్చుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలి, పదాలు నేర్చుకోవాలి, సెంటెన్స్ నేర్చుకోవాలి, ఈ విధంగా వాళ్ళను ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నేర్పించాలి అనేది ఈ థియరీస్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. సో ఇంకా థియరీస్ ఉన్నాయి. ముత్తుగారు కాగ్నిటివిజం గురించి చెప్పేటప్పుడు పియాజే కానీ బ్రూనర్ కానీ వీళ్ళు ఉన్నారు, ఏం చెప్పారో వీళ్ళ థియరీ ద్వారా మనం ముత్తుగారి ద్వారా తెలుసుకుందాం. ముత్తుగారు చెప్పండి పియాజే. ఓకే మేడం, ఇప్పటివరకు మన మేడం గారు చెప్పినట్టు ఈ జీన్ పియాజే గారు ప్రవర్తనవాదానికి వ్యతిరేకమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పును తీసుకొని రావడానికి పునర్బలనాలు, బహుమతులే కారణం కాదు. విద్యార్థులు సహజంగా పరిసరాలతో పరస్పర ప్రతిస్పందనలు జరపడం ద్వారా అభ్యసనాన్ని చేసుకుంటారు అంటున్నారు. అందుకోసమే ఈ పియాజే సిద్ధాంతం అనేటువంటిది నిర్మాణాత్మక వాదముగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. సో నిర్మాణాత్మక వాదం ప్రకారము అభ్యసన కార్యక్రమంలో విద్యార్థి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల యొక్క అభిరుచి ఆధారంగా అభ్యసన కార్యక్రమాలని ఉపాధ్యాయుడు రూపొందిస్తూ ఉంటాడు కాబట్టి.
సో ఈ జీన్ పియాజే థీరీని కనుక మనం అవగాహన చేసుకున్నట్లయితే ఇందులో మనకి సంజ్ఞానాత్మకం అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. సంజ్ఞానాత్మకము అనగా ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అవగాహన చేసుకోవడాన్ని మనం సంజ్ఞానాత్మకం అంటాము. ఈ సంజ్ఞానాత్మకం అనేటువంటిది విద్యార్థులు ఏ విధంగా పరిసరాలతో పరస్పర చర్యలు జరుపుతూ ఉన్నారు, దీని మీద మాత్రమే ప్రజ్ఞ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అందుకోసమే మనకి బినే అనేటువంటి ఆయన వ్యక్తిలో ప్రజ్ఞ ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తే, జీన్ పియాజే దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజ్ఞ అనేది ఎలా వ్యక్తిలో ఏర్పడుతుంది అనే అంశం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రజ్ఞా కార్యక్రమంలో స్కీమాటాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని కూడా ఇక్కడ మనము గమనించవచ్చు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో మమేకం అయ్యేటప్పుడు కొన్ని అంశాలను వాళ్ళు వ్యవస్థీకరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వారిలో స్కీమాటాలు అనేవి అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ జీన్ పియాజే సిద్ధాంతాన్ని మనము గమనించినట్లయితే దీనిలో 4 ప్రధానమైనటువంటి దశలను వీళ్ళు వివరించడం జరిగింది. మొదటి దశగా చూసినట్లయితే మనం సెన్సారీ మోటార్ స్టేజ్ అంటాం. సో ఈ సెన్సారీ మోటార్ స్టేజ్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వయసును 0 నుంచి 2 సంవత్సరాలుగా మనం తీసుకుంటాము. రెండో అంశంగా తీసుకున్నట్లయితే మనము పూర్వ ప్రచాలక దశలు అంటారు. మూడవ దశగా తీసుకున్నట్లయితే మూర్త ప్రచాలక దశ అంటాం. 4వ అంశంగా చూసినట్లయితే అమూర్త ప్రచాలక దశ. సో ఈ 4 దశల నుంచి మనము అవగాహన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయా దశలలో విద్యార్థుల యొక్క అభ్యసన కార్యక్రమాలు ఎలా జరుగుతాయో మనం గమనించవచ్చు. మొదటి దశగా మనం చూడగలిగినట్లయితే సెన్సారీ మోటార్ స్టేజ్లో విద్యార్థుల యొక్క అభ్యసన కార్యక్రమాలన్నీ సెన్స్ ఆర్గాన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో సెన్స్ ఆర్గాన్స్ ద్వారా వాళ్ళు పొందినటువంటి అనుభూతుల ఆధారంగానే వాళ్ళు అభ్యసనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఈ వయసులో 0 నుంచి 2 సంవత్సరాల వయసు మధ్యలో కనుక మనం గమనించినట్లయితే అహం కేంద్రీకృతం అవుతుంది అన్నట్టుగా మనము చూడవచ్చు. అదేవిధంగా మనం రెండో దశలోకి వచ్చి చూసినట్లయితే పూర్వ ప్రచాలక దశ అంటాము. పూర్వ ప్రచాలక దశ ఏజ్ని 2 నుంచి 7 సంవత్సరాలుగా చెప్పడం జరిగింది. దీనిలో 2 దశలుగా మళ్ళీ అంతర్దశలుగా చేశారు. 2 నుంచి 4 సంవత్సరాలు, 4 నుంచి 7 సంవత్సరాలు. సో ఈ దశలలో జరిగేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే నకారాత్మక వాదం అంటారు, యానిమిజం అంటారు. అంటే ప్రాణం లేనటువంటి వస్తువులకు వీళ్ళు ప్రాణాన్ని ఆపాదించడం అనేది జరుగుతుంది. అందుకోసమే చెక్క తీసుకొని తుపాకీలాగా భావించడము, లేదంటే ఆడపిల్లలైతే ప్లాస్టిక్ బొమ్మలకి స్నానం చేయించడము. సో ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా వస్తు స్థిరత్వ భావాన్ని కూడా వీళ్ళు పొందుకుంటారు. ఆత్మ కేంద్రంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఉంటుంది. దీన్ని మనము సెల్ఫ్ సెంటర్డిజం అంటాం. అంటే ఆత్మ కేంద్రంగా సెల్ఫిష్గా వాళ్ళు తన వస్తువుని తనే నా దగ్గరే ఉండే విధంగా మనం కూడా గమనించవచ్చు. సో ఇక్కడ మనము 2 ప్రధానమైనటువంటి అంశాలే నిర్మాణాత్మక వాదానికి బేస్గా మనం అవగాహన చేసుకోవచ్చు. అందులో ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే పదిలపరుచుకునే భావన లోపం, కన్జర్వేషన్ అంటాం. సో ఈ దశలో విద్యార్థులకి కన్జర్వేషన్ అనేది సరిగా ఉండదు. అంటే ఒక వస్తువు యొక్క పదార్థం యొక్క ఆకారాన్ని మార్చినప్పటికీ లక్షణాలు మారవు అనేటువంటి విషయాన్ని విద్యార్థి గమనించాలి. సో దాన్నే మనము పదిలపరుచుకునే భావన లోపంగా పిలుస్తాం. అదేవిధంగా ఈ దశలో ఒక లోపంగా చూసేదాన్ని మనము ఇర్రివర్సిబిలిటీ అంటాం. సో ఒకే కోణంలో విషయాన్ని అవగాహన చేసుకుంటారు విద్యార్థులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విద్యార్థిని పిలిచి నీ పేరేంది అంటే చెప్తాడు, మీ అక్క పేరేందంటే చెప్తాడు. అదే మీ అక్క తమ్ముడు ఎవరు అని చెప్తే మాత్రం కొంచెం ఆలోచనలో పడతాడు. కారణం ఏంటంటే ఈ వయసులో ఉన్నటువంటి విద్యార్థులు ఏకకోణంలోనే వాళ్ళ ఆలోచన దృక్పథం ఉంటుంది. కాబట్టి ఇర్రివర్సిబిలిటీ అనేటువంటిది అక్కడ మనం లోపంగా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ జీన్ పియాజే గారు చెప్పినటువంటి అంశాల్లో మనం గమనించినట్లయితే సాంశీకరణం అనేటువంటి విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి మేడం. ఎసిమిలేషన్ అంటాం. సో గతంలో నేర్చుకున్నటువంటి లేదా చూసినటువంటి జ్ఞానము ఆధారంగా కొత్త జ్ఞానాన్ని పొందేటప్పుడు ఆ విద్యార్థులు ఆ విషయాన్ని వేరు చేయలేని స్థితిలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి 4 కాళ్ళ జంతువు అనేటువంటి ఒక జంతువుని చూశాడు అనుకుందాం, గాడిదని చూశాడు అనుకుందాం. సో వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మరొక 4 కాళ్ళతో ఉన్నటువంటి జంతువును చూసినప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తాడంటే ఇది కూడా గాడిద అనే భావంలో ఉంటాడు. ఎందుకు? ఎసిమిలేషన్ అనేటువంటిది అక్కడ ఆ స్థితి వేరు చేయలేని స్థితిలో వాడు ఉన్నాడు కాబట్టి. అందుకోసమే మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు ఒకవేళ ఉద్యోగ రీత్యా కానీ లేదా వ్యవసాయ రీత్యా బయటికి వెళ్ళినప్పుడు చిన్నతనంలో పాలు ఇవ్వడానికి పాలపీకని యూజ్ చేస్తారు. కొంతకాలం వరకు వాడు పాలపీకతో చక్కగా పాలు తాగుతాడు. ఎప్పుడైతే అకామిడేషన్లోకి వస్తాడో పాలపీకని యాక్సెప్ట్ చేయడు. ఎందుకని? అనుగుణ్యం వాళ్ళలోకి వచ్చింది.
సో వేరు చేసే కెపాసిటీ విద్యార్థికి వచ్చింది. అంటే ఒక విద్యార్థి గతంలో పొందినటువంటి అనుభవాల సహాయంతో నూతన పరిస్థితుల్లో నూతన జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. నూతన జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటున్నాడు. సర్దుబాటు చేసుకోగలుగుతున్నప్పుడు మాత్రమే విద్యార్థులకు అభ్యసనం అనేది జరుగుతుంది. సో సర్దుబాటు కానప్పుడు అభ్యసనం అనేది జరగదు. ఇక్కడ మనం రెండో విషయంలో చూసినప్పుడు ఏవైతే 2 లోపాలుగా ఉన్నాయో మూడవ భాగానికి వచ్చేసరికి ఆ 2 లోపాలు సవరించబడతాయి. దాన్ని మనం మూర్త ప్రచాలక దశగా పిలుస్తాం. సో మూర్త ప్రచాలక దశలో 7 నుంచి 11 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు పదిలపరుచుకునే భావన, ఇప్పుడు వాడి ముందుకు ఏదైనా వస్తువుని తీసుకొని వచ్చి ఆ వస్తువు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీ బరువు ఉన్నటువంటి దూదిని, 1 కేజీ రాయిని, తూకం రాయిని తీసుకొచ్చి వాడి ముందు పెడితే సో పరిమాణంలో చూడటానికి వేరుగా ఉంటాయి కానీ వాటి యొక్క బరువు మాత్రము ఒకటే ఉంటుంది, సమానంగా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది బరువు ఉన్నదంటే 2 అని చెప్తాడు ఈ దశలో 7 నుంచి 11 సంవత్సరాల్లో. అదే మనం కనుక 2 నుంచి 7 సంవత్సరాల వయసు విద్యార్థి దగ్గరికి వెళ్తే దూదే పెద్దదే అని చెప్తాడు. కారణం ఏంటంటే ఎక్కువ పరిమాణంలో కనబడుతుంది కాబట్టి. సో ఆ లోపాలు ఎక్కడైతే 2వ దశలో ఉన్నాయో 3వ దశకు వచ్చేసరికి వాటిని అధిగమిస్తాడు. కానీ 3వ దశలో కూడా ఒక లోపంగా మనం గమనించవచ్చు. గైరు హాజరు అంటాం సహజంగా. అంటే వాడి కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాన్ని చూసి చెప్పగలుగుతాడు కానీ తన కళ్ళ ముందు లేనటువంటి విషయాన్ని కనుక మనం ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేవడం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు తరగతి గదిలో 3 విద్యార్థులు లేపి ఎవరు ఎత్తుగా ఉన్నారు ఎవరు పొట్టిగా ఉన్నారని అడిగితే చక్కగా చెప్పగలుగుతాడు. అదే విషయాన్ని మనం పరీక్షల్లో కానీ లేదా మౌఖిక విధానంలో రాము, రజిత, వరుణ్ అనేటువంటి 3 వ్యక్తులను తీసుకొని వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు పొడవు ఆధారంగా చెప్పమంటే మాత్రం కొంచెం డైలమాలో పడతాడు. కారణం ఏంటంటే గైరు హాజరు, వస్తువు గైరు హాజరులో సమాధానం చేయలేదు. అంటే అమూర్త జ్ఞానం అనేది ఇంకా అక్కడికి బాగా జరగలేదు. సో 4వ దశకు వచ్చిన తర్వాత ఈ గైరు హాజరు అనే దాన్ని ఇక్కడ మనం 4వ దశలో విద్యార్థి నియత ప్రచాలక దశలో దాన్ని కూడా అధిగమిస్తాడు. కానీ నియత ప్రచాలక దశ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నైతికమైనటువంటి అంశాల పట్ల విద్యార్థి ఎక్కువ ఇక్కడ ఆసక్తి కనపరుస్తాడు. అదేవిధంగా విద్యార్థి సత్యం అంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి, నీతి అంటే ఏమిటి, రాజ్యాంగాన్ని నేను ఎందుకు అమలు చేయాలి, ఇటువంటి అంశాలని వాస్తవంగా తెలుసుకోవడానికి విద్యార్థి ప్రయత్నము చేస్తూ ఉంటారు. అందుకే మనం ఈ దశలో విద్యార్థులకి నిత్య సత్యాలైనటువంటి సత్యం, శివం, సుందరం అనేటువంటి అంశాల పట్ల ఎక్కువ జ్ఞానాన్ని మనము అందించగలిగినట్లయితే ఆ విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వంతో కూడినటువంటి భావి భారత పౌరులుగా కావడానికి కూడా అవకాశము ఉంటుంది. అదేవిధంగా మనం రెండో విషయంగా చూసినట్లయితే బంధూరా థియరీని మనం గమనించాలి. సో బంధూరా థియరీ అనేటువంటిది పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది. సోషల్ థియరీ కాబట్టి విద్యార్థులు పరిశీలించడం ద్వారా మాత్రమే వాళ్ళు జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉంటారు. సో ఈ పరిశీలన ద్వారా అన్నప్పుడు విద్యార్థులు ఏ విషయాలను పరిశీలిస్తున్నారు అనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే ఈరోజు మనము ఈ బంధూరా థియరీని ఆధారంగా చేసుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలు విద్యార్థులు చూసి చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నారు. సో అవి మంచివి ఉన్నవి, చెడ్డవి ఉన్నవి. ఈ మధ్య కాలంలో మనం బాగా నెట్లో పరిశీలించినట్లయితే బ్లూ వేల్ అనేటువంటి ఒక టాస్క్ని ఇంటర్నెట్లో ఇవ్వడము, దాన్ని ఎవరో విద్యార్థి తీసుకోవడము, వాళ్ళ ప్రాణానికి హాని కలిగే విధంగా కూడా ఆయా టాస్కులు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా రెజ్లింగ్ అనేటువంటి గేమ్స్ వస్తూ ఉంటాయి, అవి చూసి వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. సో వాటికి బదులుగా విజ్ఞాన శాస్త్రంలో మన శాస్త్రవేత్తలు చేసినటువంటి సేవలు, మదర్ తెరీసా లాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు, అటువంటి సినిమాలు కానీ, వీడియోలు కానీ, ఆటోబయోగ్రఫీ కానీ మనం చూపెట్టినప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని చూసి ఎక్కువగా నైతికంగా సమాజము ఆమోదయోగ్యమైనటువంటి అంశాలు అవగాహన చేసుకోవడానికి ఈ థియరీ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇందులో వైగాస్కి గారు కూడా ఉన్నారు, వైగాస్కి గారి థియరీ కూడా ఉంది. సో తమ థియరీ ద్వారా ఏం తెలియచేశారో వివరిస్తారా ముత్తు గారు? వైగాట్స్కి థియరీ మేడం. సో ఆ థియరీని మనము చూడగలిగినట్లయితే సాంఘిక నిర్మాణాత్మకవాద సిద్ధాంతం అంటాం. అంటే విద్యార్థులలో సమాజంలో ఆయా పరిస్థితులలో ఏ విధంగా వాళ్ళు పరస్పర చర్యలని చేస్తూ ఉన్నారో వాటి ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. సో సమాజంలో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇతరులతో ఏ విధంగా మలుచుకోవాలి, నడుచుకోవాలి, పీర్ గ్రూప్స్ ఉంటారు. మన డిజబిలిటీ పిల్లలు అయితే వాళ్ళకి నిజంగా ఏమీ తెలియదు,
అలాంటి పిల్లలకు మనము తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ క్లాస్ రూమ్లోనే కూర్చోబెట్టి కాకుండా అవుట్ సైడ్ కూడా తీసుకెళ్ళి అంటే మార్కెట్కి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, బ్యాంక్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఏ చోట వెళ్ళినా కూడా సోషల్గా వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని అంటే ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్లోనే మనం పదే పదే వాళ్ళకి చూపిస్తుంటేనే కానీ వాళ్ళు నేర్చుకోలేరు అనమాట. సో సోషల్ థియరీ ద్వారా కూడా మనకు పిల్లలకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి టీచర్ ద్వారా, పేరెంట్స్ ద్వారానే వాళ్ళు అందుకోగలరు, అభ్యాసన చేయగలరని అనుకుంటున్నాను. సో అయితే మేడం ఇక్కడ ఈ సోషల్ కన్స్ట్రక్టివిజం థియరీని కనుక మనం పరిశీలించినట్లయితే ఆ విద్యార్థులలో శిశు వికాస దశలో సమాజంలో వ్యక్తులతోని సంస్కృతి అందించేటువంటి ఉపకరణాల సహాయంతో వీళ్ళ యొక్క సోషల్ క్యారెక్టరైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ నిర్మాణాత్మక వాదంలో ఒక 2 ప్రధానమైన అంశాలు మనం నేర్చుకోవాలి. సో మోర్ దాన్ నాలెడ్జ్ అదర్స్, MKO అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ZPG అనేటువంటి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే సహజంగా విద్యార్థులు అభ్యసనాన్ని కొనసాగించేటువంటి సందర్భంలో ఇప్పుడు జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే సామీప్య వికాస మండలి అని అంటాం. అంటే ఒక విద్యార్థి ఏదైతే తను నేర్చుకున్నాడో పూర్తిగా నేర్చుకున్నాడు అనే 2 అంశాల మధ్య ఒక తేడా ఉంటుంది. అంటే నేర్చుకోవడానికి, పూర్తిగా నేర్చుకోవడానికి. సో పూర్తిగా నేర్చుకోవడానికి ఎవరు సహాయం చేయాలి? తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, తనకంటే జ్ఞానాన్ని ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు. దాన్నే మనం MKOగా పిలుస్తాం. సో తనకంటే ఎక్కువ ఉన్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరై ఉండొచ్చు? సమవయస్కులు ఉండొచ్చు, ఉపాధ్యాయులు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు. సో ఇతరుల యొక్క సహాయంతోని తన అవసరాలను తీర్చుకోవడం, తన ఉన్న స్థితి కంటే పై స్థితికి వెళ్ళడానికి తోడ్పడే ఆ అంశాన్ని స్కఫోల్డింగ్ అనేటువంటి పదం ద్వారా మనం ఉపయోగించాం. స్కఫోల్డింగ్ అంటే మనం సహజంగా ఇంట్లో పిల్లలు సాక్సెస్ వేసుకునేటప్పుడు వానికి సాక్సెస్ చేసుకోరంటే ఏం చేస్తాడు? ఇలా కాలు పెట్టి చాలా ప్రయత్నాలు, చాలా ఇబ్బంది పడతాడు. అలా కాకుండా కొంతమంది తల్లులు ఏం చేస్తారు? చాలా చక్కగా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేస్తారు. సో ఫోల్డ్ చేసినప్పుడు ఎప్పుడైతే లెగ్ ఇన్సర్ట్ చేశాడో ఈజీగా దాన్ని పైకి లాగేస్తే ఈజీ అయిపోతుంది. సో అంటే తను చేయగలిగేటువంటి పని విషయంలో ఇతరుల సహాయంతో చేయగలుగుతున్నాడు కాబట్టి దాన్ని స్కఫోల్డింగ్ అంటారు. సో ఒకసారి కాకుండా రెండోసారి చూపించినప్పుడు వాళ్ళు నేర్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చెప్పులు వేసుకునేటప్పుడు కూడా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఈ కాలు చెప్పు ఆ కాలుకి పెట్టుకోవడం, ఆ కాలు చెప్పు ఈ కాలుకి పెట్టుకోవడం, ఇలాంటివి కూడా చేస్తుంటారు. వాళ్ళకి సరి అయిన అంటే అలా పెట్టుకుంటేనే నార్మల్ అని అనుకోవాలి అనేసి సైకాలజిస్ట్ చాలామంది చెప్పారు. సో అంటే ఇలా ప్రవర్తించడం, చిన్నపిల్లలు ఇలా ప్రవర్తించడం అది నార్మల్ కిందికి వస్తుంది. కొంచెం మనం చెప్తూ ఉంటే అది నేర్చుకుంటారు వాళ్ళు. సో ఇలాంటి కొన్ని అలా కాకుండా డిజబిలిటీ పిల్లలకైతే ఇంకా కష్టం అవుతుంది. వాళ్ళకి చాలా పెయిన్సెస్తో నేర్పించాల్సి ఉంటుంది. ఆ మాత్రం కూడా వాళ్ళు చేయలేరు. అసలు చెప్పులు వేసుకోవడం ఏంటి అనేది కూడా, చెప్పులు అంటే ఏంటి కూడా వాళ్ళకి తెలియదు. సో అది ప్రతిదీ మనం పరిచయం చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు కానీ ఇంట్లో ఆ ఉపాధ్యాయులు బోధించినవి ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా టీచర్ల లాగే వాళ్లకు ప్రతిసారి వెనకాల ఉండి నేర్పించాల్సి ఉంటుంది. కాబట్టి మన ట్రైనీ టీచర్స్కి ఇవి చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇంకొకటి లెర్నింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి మేడం. లెర్నింగ్ ప్రాసెస్లో సెన్సరీ అనగానేమి, సెన్సరీ గురించి కూడా వివరిస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారండి. అసలు అభ్యసనం అన్న విషయమే చాలా ఓర్పుతోటి నేర్పుతోటి కూడుకున్నది. అభ్యసనాన్ని ఫెసిలిటేట్ చేసేవాళ్ళు ఇంకా బాగా ఓర్పు నేర్పు, మరీ ముఖ్యంగా స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలతోటి వాళ్ళకి మరింతగా వాళ్ళు ఓర్పు నేర్పు చూపిస్తే కానీ అది సాధ్యం కాని విషయం. ఆ అభ్యసనం అనేది తేలికగా జరగదు మనం ఆ ఓర్పు నేర్పు చూపించకపోతే. సో చంద్రకళ గారు మీరు చెప్పినట్టు చెప్పులు ఎడమది కుడిది ఎడమగా వేసుకోవడము అనేది ఏ పిల్లలకైనా సహజమైన విషయమే అనే విషయాన్ని ముందుగా పెద్దవాళ్ళుగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆ టచ్ ఈ రకంగా ఆ టచ్ ఉండాలి అనేది వాళ్ళు అర్థం చేసుకునేంత వరకు మనం కాస్త ఓర్పు నేర్పు చూపించాలి. ఇక్కడ చూసి నేర్చుకునేవి కొన్ని,
ఫీల్ అయి నేర్చుకునేవి కొన్ని, టచ్ ద్వారా నేర్చుకునేవి కొన్ని, స్పర్శ ద్వారా నేర్చుకునేవి కొన్ని, శ్రవణం ద్వారా నేర్చుకునేవి కొన్ని, ఆఘ్రాణించడం ద్వారాను, రుచి చూడడం ద్వారా నేర్చుకునేవి కొన్ని, ఇవన్నీ ఉంటాయి. అంటే మనకు ఉన్నటువంటి ఆ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం నేర్చుకునే విషయాలు అనేకం ఉంటాయి. ఈ సెన్సేషన్ అనేది దానికి సంబంధించిందండి. అంటే మనకున్న పంచేంద్రియాల ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అయితే మన బ్రెయిన్కి, మన మెదడుకి సరఫరా అవుతుందో అక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. అది అక్కడ అర్థం చేసుకొని ఆ బ్రెయిన్ ఆ ఎక్స్పీరియన్స్ని దానికి నిర్వచనం ఇచ్చుకొని దీన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకొని తద్వారా మళ్ళీ మరొక ఇన్ఫర్మేషన్ని ఆ సెన్స్ ఆర్గన్స్కి ఇస్తుంది. దీనికి నీ స్పందన ఇది అనేది. ఇది మెల్లిగా చాలాసేపు జరిగేదా కాదు, చాలా స్ప్లిట్ సెకండ్లో చాలా క్విక్గా జరిగేది. ఇవన్నీ కూడా సెన్సరీ ప్రాసెసెస్ అండి. వీటన్నిటి ద్వారా కూడా ఇందులో ఏవైతే న్యూరలాజికల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మన వాతావరణాన్ని మనకి పరిచయం చేస్తూ మనని మన వాతావరణంలో ఒక భాగంగా చేస్తూ జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో, ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో మన సెన్సేషన్స్ ద్వారా, మన జ్ఞానేంద్రియాల ద్వారా, వాటి చర్యల ద్వారా, ప్రతి చర్యల ద్వారా జరిగేటువంటి ఇన్పుట్స్ మనకి అర్థమయ్యే విషయము, మన బ్రెయిన్కి అర్థమయ్యే విషయం, అలాగే బ్రెయిన్ మళ్ళీ సరఫరా చేసే విషయం, ఇవన్నీ కూడా ఈ ఎన్వైరన్మెంట్కి, ఈ వాతావరణానికి, వ్యక్తికి మధ్య జరిగేటువంటి ఈ సంబంధం ఏదైతే ఉంటుందో అదంతా కూడా సెన్సరీ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అంటే బేసిక్ అసలు సెన్సరీ సిస్టమ్ అండి. అంటే మనం జ్ఞానేంద్రియాల ద్వారా, మన పంచేంద్రియాల ద్వారా సెన్సరీ రిసెప్టార్స్కి వెళ్ళేటువంటి ఇన్ఫర్మేషన్, అంటే మన వాతావరణంలో ఏదో జరుగుతోంది, నేనేదో శబ్దం వింటున్నాను, నేనేదో విషయాన్ని చూస్తున్నాను, నేనేదో స్పర్శ ఫీల్ అవుతున్నాను, ఇలాంటి ఏదైనా కానీ ఏ సెన్సరీ ఇన్పుట్ అయినా అది ఆ స్టిమ్యులస్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఎలక్ట్రోకెమికల్ న్యూరల్ ఇంపల్స్గా మార్చి దాన్ని పంపిస్తుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది, దానికి నిర్వచనం ఇస్తుంది, దాన్ని అనలైజ్ చేస్తుంది, ఇంటర్ప్రెట్ చేస్తుంది. బ్రెయిన్ దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది, మళ్ళీ ఒక న్యూరల్ మెసేజ్ ద్వారా మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది అవగతం అవుతుంది. అప్పుడు ఇదంతా కూడా ఈ సెన్సరీ ఎక్స్పీరియన్సింగ్లో భాగమేనండి. మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో చాలాసేపు జరిగే ప్రక్రియ కాదు, చాలా స్ప్లిట్ సెకండ్లో ఒక లిప్తలో జరిగేటువంటి ప్రక్రియ ఇది. సో ఈ సెన్సరీ ప్రాసెసింగ్ అనేది చాలా ముఖ్యమైన మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందే ఇన్ఫర్మేషన్ కానీ, మళ్ళీ మనం ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి మన బ్రెయిన్ సరఫరా చేసే ఇన్ఫర్మేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. సెన్సరీ గురించి అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే మన డిజబిలిటీ పిల్లల్లో కొందరికి విజువల్ ఇంపైర్మెంట్ ఉంటుంది, కొందరికి హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, కొందరు మెంటల్ రిటార్డేషన్ పర్సన్స్ ఉన్నారు. సో వీరిలో కూడా సెన్సరీ పనిచేస్తే, అంటే సిక్స్త్ సెన్స్ చాలా బాగా పనిచేస్తుంది అని అంటాము నార్మల్గా మనం. సో అలా విజువల్ ఇంపైర్మెంట్ పిల్లలు అయితే మనము బ్రెయిలీని ఏ విధంగా వాళ్ళు చదువుకుంటారు అనేది డాట్స్ ద్వారా, మన బ్రెయిలీ లూయిస్ గారు ప్రవేశపెట్టిన డాట్స్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అంటే ఈ విధంగా వేలు పెట్టి ఆ డాట్స్ని గుర్తించి మరి ఆ సెన్సరీ ద్వారానే వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. సో హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలు అయితే వాళ్ళు కళ్ళ ద్వారానే చూస్తారు, వినలేరు, మాట్లాడలేరు కూడా. ఎంత మైల్డ్ మోడరేట్ లెవెల్లో ఉంటే కానీ వాళ్ళకి ఈ నేర్చుకునే అవకాశం చాలా ఇది అన్నమాట, అంటే నేర్చుకోలేరు కూడా. సో అలాంటి పిల్లలకు ఈ సెన్సరీ ద్వారా నేర్పించడం చాలా నిజంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా కరెక్ట్గా చెప్పారండి. ఉదాహరణకి ఒక పర్టికులర్ సెన్స్ ఆర్గన్ సరిగ్గా దాని ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు మరొక సెన్స్ ఆర్గన్ని ఉపయోగించి దాన్ని రీప్లేస్ చేసి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టచ్ ద్వారా, స్పర్శ ద్వారా చూడలేని విషయాన్ని తెలుసుకోగలగడం, అక్కడ కూడా తెలుసుకోవడం ఏదైనా జ్ఞానమే. ఒక రకంగా రావాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అభ్యసనం ఏదైతే ఉందో మరో రకంగా, అలా ఒకదాని స్థానంలో మరొకటి ఉపయోగించుకోగలగడము, అంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాలని బయటికి వెలికి తెచ్చి దీనికి అనువుగా ఉపయోగించుకోగలగడం అనేది మళ్ళీ మీరు చెప్పినట్టుగా పేరెంట్స్ అండ్ టీచర్స్, మన ప్రభుత్వం వారు కూడా మన బ్లైండ్ పిల్లల కొరకు కానీ, బ్లైండ్ పర్సన్స్ కొరకు కాయిన్స్ కానీ, మన నోట్లు కానీ, 10 రూపాయల నోట్లు కానీ, 100 రూపాయల నోట్లు కానీ, ఇట్లాంటివి కాయిన్స్ మీద, 2 రూపీస్ కాయిన్స్ మీద కూడా వాళ్ళకి చిన్న డాట్స్ అనేది అవి చూపిస్తుంటే వాళ్ళు స్పర్శతోనే అది ఎంత అనేది
చెప్పగలుగుతున్నారనమాట. సో హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలు కూడా ఇప్పుడు మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. మొబైల్స్ ద్వారా వాళ్ళు మెసేజ్ల ద్వారా కానీ నీ నేమ్ పేరు ఏంటి అంటే దాంట్లో రాసేసి ఇట్లా టకా 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 కొట్టేస్తుంటారనమాట. లెటర్స్ నేర్పిస్తే సార్ వాళ్ళు గెస్చర్ కానీ సైన్ కానీ యూజ్ చేయక ముందే ఈ మన టెక్నాలజీ యూజ్ చేసేస్తున్నారు. ఈ మధ్య పిల్లల్ని చూస్తున్నాను నేను. బస్సులో కండక్టర్కి చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కండక్టర్కి ఎక్కడికి వెళ్తున్నా అంటే తలగొట్టుకుంటాడనమాట. సో ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే టక్కున ఫోన్ తీసేసి ఇదో ఇక్కడికి వెళ్తున్నాను, నాకు అక్కడి టికెట్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇలా మన ఆర్గన్స్ని యూజ్ చేయడం చాలా అసలు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ దీని తాలూకు ముఖ్యోద్దేశమే అది కదండి. మనం ఏ రకంగా వాళ్ళది చేయగలుగుతాము, అభ్యసనాన్ని ఏది మనం ఏ విధంగా సరైన దారిలో మళ్ళించగలుగుతాం, ఆ విధంగా చెప్పగలుగుతున్నారు అంటే మంచి టీచర్లు ఉండాల్సిందే. వాళ్ళ వెనకాల మంచి పేషెంట్స్తో ఎంతవరకు ఉండి వాళ్ళను డెవలప్ చేసి ఉంటే వాళ్ళు ఆ టెక్నాలజీని యూజ్ చేసి బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ రాగలుగుతున్నారు అనమాట. సో అలాంటి సమయంలో మనము ఈ థియరీస్ గురించి కానీ ఈ విషయాల గురించి ట్రైనీ టీచర్స్కి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మేడం. నిజంగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా ప్రాక్టికల్ యూటిలిటీకేనండి. ఏ సిద్ధాంతమైనా కానీ దాన్ని మనం ఉపయోగంలోకి పెట్టినప్పుడే దాని ప్రయోజనం అంటూ సిద్ధిస్తుంది. నార్మల్ పిల్లలు దాదాపు చూసి నేర్చుకోవడం, విని నేర్చుకోవడం అలా చేస్తారు. కానీ ఇలాంటి పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఈ సెన్స్ ఆర్గన్స్ ద్వారానే మనము టచ్ చేసి కానీ ఏ విధంగా అయినా వాళ్ళకు ఏ విధంగా మనం నేర్పించగలుగుతామో ఆ లెవెల్లో నేర్పిస్తేనే వాళ్ళను మనం డెవలప్ చేయగలుగుతాం అన్నమాట. ప్రస్తుతపు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల అవసరాలు తీర్చడంలో VAKT అనే బహుళ జ్ఞానేంద్రియాల అభ్యసన విధానాన్ని మనం అమలు చేస్తా ఉన్నాం. అందుకే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కూడా మనకు ప్రభుత్వం వారు ఇంక్లూడ్ చేయడం జరిగింది ప్రత్యేక విద్యలో. సో ఈ పరంగా అభ్యసన జరిగినప్పుడు పిల్లల మెమొరీ ఎంతవరకు ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే మనం నేర్పిస్తున్నాము, వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా తెలుసుకొని అంచనా వేసి తెలుసుకునే ముందు వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, వాళ్ళ మెమొరీ ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ అడగంగానే చెప్తున్నారా లేదా అనేది మనం ముత్తుగారు చెప్తారు మనకు మెమొరీ గురించి. థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాబ్లమ్స్, ఇది ఒక స్టెప్ వైజ్ ప్రాసెస్ అండి. ఒక విషయాన్ని అవధానం చేసుకోవడం ముందు, దాని మీద ఒక శ్రద్ధ పెట్టడము, అటెన్షన్ చూపించడము, అటు తర్వాత దాన్ని గ్రాహ్యం చేసుకోవడం, అటు తర్వాత గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావడం. సో అవధానం నుంచి మొదలవుతుందండి ఈ ప్రక్రియ మొత్తం. అయితే వివరంగా ముత్తుగారు మెమరీ అనేటువంటిది మేడం నిజంగా అభ్యసనంలో గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఎవరికైనా ఒక విషయం గుర్తుండాలంటే అర్థవంతమైనటువంటి వివరణ జరగాలి ఫస్ట్ విద్యార్థులకి. సో అర్థవంతమైనటువంటి వివరణ జరిగినప్పుడు ఆ విషయాన్ని పునరభ్యసనాలు చేసుకోవడం వల్ల ఆ విద్యార్థి గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల దగ్గరకు వచ్చినట్లయితే మనకి వీళ్ళ యొక్క IQ లెవెల్స్ని మనం ఆధారంగా చేసుకొని ప్రత్యేక బోధన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో సహజంగా మనము EMR అంటాం, ఎడ్యుకబుల్ మెంటల్లీ రిటార్టెడ్ స్టూడెంట్స్, TMR అంటాం, ట్రైనబుల్ మెంటల్లీ రిటార్టెడ్ స్టూడెంట్స్. సో ఈ తరహా విద్యార్థుల యొక్క IQకు మనం చూసినట్లయితే 50 నుంచి 70 వరకు, 35 నుంచి 50 IQ వరకు ఉంటుంది. సో ఈ తక్కువ IQ ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కువ గుర్తుండాలంటే మనము రిపిటేషన్ మెథడ్ని బాగా ఉపయోగించుకుంటాం. అంటే పదే పదే వాళ్ళకి ఆ పదాన్ని మనం వల్లింప చేసే విధంగా ఉంటుంది. సహజంగా మళ్ళీ అదే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే అవును, ట్రయల్ అండ్ ఎర్రర్లో కూడా ప్రయత్నాలు పెరుగుతూ ఉంటే దోషాలు తగ్గుతూ ఉంటాయి. సో ఈ ప్రయత్నాలు ఎంత పెరిగితే దోషం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ మెమరీ విషయానికి వచ్చినట్లయితే మేడం, మరి విద్యార్థులు నేర్చుకునే విషయాన్ని ఎక్కువ కాలం మెమరీలో ఉంచుకోవాలంటే ఎవరికైనా రిటెన్షన్ అంటా ఉన్నాం, ధారణ సామర్థ్యం. సో ఒక విషయం నీ ధారణలో ఉన్నదా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వినేటప్పుడు ఏకాగ్రతతో ఉన్నామా లేదా అనేది. సో ఏకాగ్రతను మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం విద్యార్థులు తరగతి గదిలో అంటే అభిరుచి ఉండాలి. సో అభిరుచి ఉన్నటువంటి విద్యార్థి మాత్రమే ఏకాగ్రతతో వింటాడు. ఏకాగ్రత ఉన్నప్పుడు మాత్రమే విన్న విషయము ధారణలో నిలిచి ఉంటుంది. మరి అభిరుచి అనేది ఎలా తీసుకురావాలంటే అవసరం అనే దానిని విద్యార్థులకు మనం తెలియచేయవలసిన అవసరం ఉంటుంది. సహజంగా మనం క్లాస్ చెప్తా ఉంటే కొంతమంది వినొచ్చు, వినకపోవచ్చు. సో వినడం వల్ల ప్రాధాన్యత ఏమిటి?
దానివల్ల జరిగేటువంటి ఉపయోగం ఏంటి అనే దాని ద్వారా అవసరాన్ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అభిరుచి దానంతటా అదే వస్తుంది. అభిరుచి ఉన్నప్పుడు ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఏకాగ్రత ఉన్న విద్యార్థికి మాత్రమే ధారణలో నిలిచి ఉంటుంది. దాన్ని రిట్రైవ్ చేసుకొని తిరిగి అవసరమైన సందర్భాల్లో మనం ఉపయోగించుకోగలుగుతాం. సో ఇప్పుడు మనం పరీక్ష పెట్టినప్పుడు విద్యార్థి స్మృతి పదంలో ఉన్నదాన్ని ఎలా తీసుకురావాలి, బయటికి ప్రయత్నపూర్వకంగా తీసుకొని రావాలి. అప్రయత్నపూర్వకంగా మనం పరీక్ష హాల్లోకి వెళ్ళగానే రాదు కదా. సో కొంత ప్రయత్నం చేయాలి. కొంత ప్రయత్నం చేసినప్పుడు మరి అది స్మృతి పదంలో ఉన్నది బయటికి రావాలి అని అంటే స్మృతి పదంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏకాగ్రత లేకుండా తరగతి గది అభ్యసన కార్యక్రమంలో పాల్గొనడమే. అంటే ఇప్పుడు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆధార్ నంబర్ అడుగుతున్నారనమాట. అది ఆధార్ నంబర్ అడిగితే అక్కడ ఆధార్ నంబర్ కావాలని చెప్పి కంపల్సరీ అయ్యి ఆధార్ కార్డు కోసం పరిగెడుతున్నాం అనమాట జిహెచ్ఎంసి సెంటర్లల్లో. సో అలా ఉంటుంది మనకు. షార్ట్ టర్మ్ అది ఎంత ముఖ్యమైందంటే ఇప్పుడు పాన్ కార్డు, ఆధార్ నంబర్ ఎక్కడ వెళ్ళినా జరుగుతుంది. అంటే ఈ మనకు ఎంత అవసరం ఉంటుంది అనేది దాన్ని బట్టి మనం ఇంట్రెస్టింగ్గా మనం దాన్ని చేసుకుంటా ఉన్నట్టు. సో అభ్యాసనలో కూడా అదే ఉంటుంది. అంటే సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట, అంటే ఈజీగా అర్థమవుతుంది మనకు అని చెప్పి ఆ వర్డ్ యూజ్ చేశాను నేను, ఆధార్ నంబర్ అని. సో అభ్యసన జరిగేటప్పుడు కూడా టీచర్ ఏ విధంగా బోధిస్తున్నాడు, ఎన్ని విధాలుగా బోధిస్తున్నాడు, ఎన్ని పద్ధతులు యూజ్ చేస్తున్నాడు, ఆ పద్ధతులు ఉపయోగించినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాడు అనేది అక్కడ ముఖ్యంగా ఇదవుతుంది అనమాట. అంటే పాఠ్యాంశ బోధన ఏ విధంగా జరగాలి అంటే ఇంట్రెస్టింగ్గా జరగాలి. పిల్లల్ని కూడా పాల్గొనేటట్టు చేసుకుంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు పాల్గొంటారు, నేర్చుకుంటారు. ప్రాక్టికల్గా అయితే ఇంకా బాగా నేర్చుకుంటారు అనమాట. వాళ్ళ ద్వారా చేయించి మనం సపోజ్ ఇప్పుడు వాల్కనో గురించి చెప్పామనుకోండి, అది వాల్కనో ఎలా ఉంటుంది అనేది చెప్పేటప్పుడు అది తీసుకొచ్చి మనం చూపించలేము, కానీ దాన్ని ప్రిపేర్ చేయించి ఈ కోణాకారంలో ఉంటుంది, దాని లోపల ఇట్లా లావా వస్తుంది బయటికి అని చెప్పి ఇలా చూపిస్తున్నప్పుడు పిల్లలు అది వాళ్ళ ఏదో కెమికల్ ఉంటుంది, ఆ కెమికల్ పోస్తే అది లావా లాగా బయటికి వస్తుంది అనమాట. ఒక కోణాకారంలో చేసి చిన్న హోల్ చేసి పెడితే. సో ఆ విధంగా సోషల్ మెథడ్లో చూపిస్తామండి మేము. సో ఆ విధంగా పిల్లల ద్వారా చేయించామనుకోండి, ఆ కెమికల్తో కొంచెం జాగ్రత్త పరచాలి, కానీ ఆ పిల్లల ద్వారా చేయించినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. అది థర్మాకోల్తో ఏదైనా మనము కరెంట్ గురించి చెప్పినప్పుడు కరెంట్ చూడలేము, కానీ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుందని చెప్పి చెప్తారండి. సో ఇలాంటివి మనం నేర్పించేటప్పుడు పిల్లల్ని వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే వైరు ఈ స్తంభం నుంచి ఈ స్తంభంకి ఇలా లాగితే ఇక్కడ మనము అదేంటి మన ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, ఇలా ఈ విధంగా ఇలా చెప్పినప్పుడు ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ గురించి చెప్పినప్పుడు నేను అంటే ఇంకా ఎక్కువ మెమొరీలో వాళ్ళు పెట్టుకోగలుగుతారు. ఇంకా పెద్దగా అయ్యాక కానీ తర్వాత స్కూల్ తర్వాత కూడా వాళ్ళు దాన్ని వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. అంటే సామాన్యంగా అందరి ఇంట్లో కరెంట్ ఉంటుంది, ప్లస్ అన్నీ అంటే వాళ్ళు ఏ విధంగా ఉపయోగించగలుగుతున్నారు అనేది, ఉపయోగించుకోగలరు అనేది అవగాహన చేయించాలని. సో ఇంట్రెస్టింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అనే దాన్ని ఈ చిన్న ఉదాహరణ అండి. ఇంకొకటి అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వాళ్ళకి మళ్ళీ మనము ఏదో ఒక ప్రాబ్లం, ఇప్పుడు మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఇస్తుంటాము, సపోజ్ 2+2 అన్నప్పుడు ఎంత అవుతుంది అనేది వాళ్ళకు మళ్ళీ చెప్తూ ఉంటే 2+2 ఎంత అవుతుంది అనేది చెప్తారనమాట. సో ఆ విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ మ్యాథ్స్లోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనేది కూడా టీచర్ బోధించాల్సి ఉంటుంది. అభ్యసనలో అవి చాలా ముఖ్యమైన అంశాలు, పిల్లలకు నిత్య జీవితంలో ఏ విధంగా నేర్చుకోవాలనేది. సో ఇది కాకుండా మనకు అటెన్షన్ అన్నమాట, అంటే ఇంట్రెస్ట్ లాగానే అటెన్షన్, ఎఫెక్షన్, ఇలాంటివి పేరెంట్స్ ద్వారా కానీ టీచర్స్ ద్వారా కానీ పిల్లలకు ఏ విధంగా మనం అందించగలము చెప్పండి పద్మజ గారు. చాలా ముఖ్యం అండి. ఇందాక డాక్టర్ ముత్తు గారు చెప్పినట్టు ఇంట్రెస్ట్ అనేది ఎంత ముఖ్యమో మనం వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ని ఉపయోగించి వాళ్ళకి ఎందులో అయితే వాళ్ళకి ఆసక్తి ఉందో, అభిరుచి ఉందో దాన్ని ఉపయోగించి వీళ్ళ అటెన్షన్ని అంటే వీళ్ళ అవధానాన్ని మనం క్యాప్చర్ చేసే విధంగా మనం కనుక టీచింగ్ మెథడ్స్ డిజైన్ చేయగలిగాం అనుకోండి, టీచర్స్ కానీ అటు పేరెంట్స్ కానీ మనం అలా డిజైన్ చేయగలిగితే కనుక డెఫినెట్గా ముఖ్యంగా మన కాంటెక్స్ట్ ఏంటంటే స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు కదా, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, వీళ్ళకి అటెన్షన్ ఫ్యాక్టర్స్ ఏంటి.
రెండు రకాలు ఉంటాయండి మామూలుగా అసలు అటెన్షన్ ఫ్యాక్టర్స్. ఒకటి ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్, ఒకటి సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. అంటే వ్యక్తాశ్రయంగానూ ఉండొచ్చు, లేదా వస్తువాశ్రయంగానూ ఉండొచ్చు ఫ్యాక్టర్స్. మనం ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అని చూసుకున్నాం అనుకోండి, మీరు ఇందాక చెప్పారు ఒక 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 మోడల్ చూపించినప్పుడు పిల్లాడికి ఆ మోడల్ గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక లెర్నింగ్ థియరీస్ గురించి చెప్పుకున్నాం. మనం డాగ్ ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు పావ్లో తోటి ఆటోమేటిక్గా అసోసియేట్ చేయగలుగుతారు, మనం అది చూపించగలిగిన. అంటే ఏంటి, ఒక వీళ్ళ అవధానాన్ని క్యాప్చర్ చేయగలిగేటువంటి ప్రక్రియలు వీళ్ళు ఫాలో చేయగలగాలి ఈ వస్తువాశ్రయ సిద్ధాంతాలను ఉపయోగించి. ఉదాహరణకి కొన్ని ఉంటాయండి, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మూమెంట్ అంటారు, కదలిక ఉండేది. మామూలుగా ఎప్పుడు ఒకటే చూడరా అంటే చూడలేడు వాడు, ఆ పిల్లాడు, వాడికి అటెన్షన్ సరిపోదు. అలాంటప్పుడు ఏంటి, కాస్త కదిలించేది, ఒక బొమ్మ, కదిలే బొమ్మ, ఒక మూవబుల్ టాయ్ని చూపించి ఇది ఫలానా ఒక డాగ్ అనో క్యాట్ అనో మనం నేర్పించామనుకోండి, దాని మూమెంట్ని బట్టి దాన్ని, అట్లాగే ఒక పాము ఎలా కదులుతుంది, ఒక బల్లి ఎలా కదులుతుంది, ఒక కుక్క ఎలా కదులుతుంది, ఒక బఫెలో ఎలా కదులుతుంది, ఇలాంటివన్నీ ఒక మూమెంట్ని చూపించి చెప్పినప్పుడు మూమెంట్ అనేది ఒకటి అవధానాన్ని క్యాప్చర్ చేసేటువంటి ప్రక్రియ అండి. రెండోది ఏంటంటే ఇంటెన్సిటీ. అంటే చాలా లైట్గా, ఏమీ పెద్ద కలర్లు ఏమీ లేకుండా, ఏమీ పెద్ద బ్రైట్నెస్ అది ఏమీ లేకుండా ఒక క్లాస్ రూమ్ని డిజైన్ చేసామనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగకపోవచ్చు. అలాగే మనం చెప్పే తీరులో కూడా మనం దాని ప్రాముఖ్యత తెలియాలి అంటే మనం ఆ ఇంటెన్సిటీ చూపించగలగాలి. అలాగే కొత్తగా ఉండాలి. రోజు చూసేది ఎందుకు, మీ పిల్లలైనా చూస్తారు కదా, మామూలుగా ఇంట్లో అయినా రోజు పెట్టేదే పెడితే తింటారు కదా. కాబట్టి ఎప్పటికప్పుడు నావెల్టీ కావాలనుకుంటారు. ముఖ్యంగా ఇలాంటి పిల్లలకి వీళ్ళ అటెన్షన్ క్యాప్చర్ చేయాలంటే, వీళ్ళ అవధానాన్ని మనం క్యాప్చర్ చేయగలగాలంటే వీళ్ళకి నావెల్టీ ఉండాలి. అంటే టీచింగ్ లెర్నింగ్లో ఒక భాగంగా అటు టీచర్లు కానీ ఇటు పేరెంట్స్ కానీ ఎప్పటికప్పుడు కనీసం వాళ్ళకి కుదిరినంతలో కొత్తదనాన్ని తీసుకురాగలిగితే, అలాగే చిన్నవేవో చూపించి ఇదిగో ఇదొక డాగ్, ఇదొక క్యాట్ అని మనం చూపించామని లాభం లేదు. సైజ్ చార్ట్స్ ఉంటాయి కదా, అసలు ఉద్దేశమే అది కదా, పెద్ద పెద్ద చార్ట్స్ చూపించడం, పెద్ద సైజులో ఉన్నవి చూపించడం, అలాగే అన్నీ పెద్దగా ఉన్నప్పుడు ఒక చిన్న సైజులో ఉన్నది చూపించడం, పెద్ద ఎలిఫెంట్ని చూపించడం, చిన్న ఎలుకను చూపించడం, వాళ్ళకి అర్థం కావడానికి ఈ రెండింటి మధ్య తారతమ్యం. సో సైజ్ ఒకటండి. అలాగే చేంజ్ ఎప్పుడు ఒకేలాగా ఉంటే నచ్చదు ఎవరికి. కాబట్టి ఇందాక నావెల్టీ లాగానే చేంజ్ ఇస్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్, ఇస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అట్లాగే రెపిటేషన్, ఇందాక ముత్తుగా చెప్పారు, పదే పునశ్చరణ చేయడం వల్ల అదే అలవాటుగా మారుతుంది. అది విని వీళ్ళకి మనం చిన్నప్పుడు ఎక్కాలు ఎలా నేర్చుకున్నామండి, రోజు పునశ్చరణ చేయడం వల్లనే కదా మనం నేర్చుకున్నది. అలాగే క్లారిటీ, మీరు ఎన్నిసార్లైనా చెప్పండి, అందులో క్లారిటీ లేకపోతే అది అర్థం కాదు, దాని మీద అవధానం ఉండదు, అటెన్షన్ ఉండదు. కలర్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది, రెండు వేరే విషయాల్ని, సూర్యుడిని చంద్రుడిని చూపించాలంటే సూర్యుడు చంద్రుడు ఒకటే కలర్లో చూపించామనుకోండి, తేడా ఎలా తెలుస్తుంది? కాబట్టి అక్కడ కలర్ ఉపయోగించడం, కాంట్రాస్ట్ ఉపయోగించడం, చీకటికి వెలుతురికి మధ్య తేడాను చూపించడం, ఫైర్కి వాటర్కి మధ్య తేడాను చూపించడం, అగ్నికి నీటికి మధ్య తేడాను చూపించడం, ప్రతి చోట కూడా కాంట్రాస్ట్, కలర్ ఇలాంటివి చూపించవచ్చు. ఇవన్నీనేమో వస్తువాశ్రయమైనటువంటి కారకాలు. లేకపోతే సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అందులో ఆల్రెడీ ఆయన మెన్షన్ చేసేసారు. ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళలో మనం ఆ ఆసక్తిని ప్రేరేపించే విధంగా మనం డిజైన్ చేసుకోలేకపోతే మనం నేర్పించేది. అలాంటప్పుడు మీరు ఎన్నైనా చేయండి, అనవసరం. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పుడు మోటివేషన్ వస్తుంది, వీళ్ళలోంచి ప్రేరణ కలుగుతుంది. ఆ మోటివేషన్ని మనం పట్టుకోగలగాలి. అది ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళని అనేది చూడాలి. మోటివ్స్ ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మోటివ్ ఉంటుంది. వీళ్ళ మోటివ్స్ ఏంటి, ఇందాక వారు అవసరాల గురించి చెప్పారు కదా, అవసరాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అది. అలాగే మెంటల్ సెట్, ఆకలితో ఉన్నారనుకోండి, మీరు ఇంత అద్భుతమైన కవిత్వం చెప్పినా వాళ్ళకి వినబుద్ధి కాదు, కడుపులో ఆకలి వస్తుంది. వాళ్ళ మెంటల్ సెట్, వాళ్ళ శారీరక స్థితి, మానసిక స్థితి, ఆ సమయంలో వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, సంసిద్ధత ఉన్నదా లేదా. అట్లాగే ఇమోషనల్ స్టేట్, చాలా కోపంగా ఉన్నాడు, అమ్మ ఇప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది, చాలా ఇమోషనల్ స్టేట్లో ఉన్నాడు, నాన్న ABCD రాయమంటే రాస్తాడా పిల్లాడు కదా. కాబట్టి ఆ ఇమోషనల్ స్టేట్, ఎలాంటి ఇమోషనల్ స్టేట్లో ఉన్నారు. అట్లాగే వీళ్ళ హ్యాబిట్స్ ఏంటి, హ్యాబిట్ కూడా అంతెందుకు, చదువు కూడా ఒక రకంగా రిపీటెడ్గా చెప్పడం వల్ల మనం దాన్ని అలవాటు చేసిన వాళ్ళం. ఇలా మనం సిద్ధాంతాలు చెప్పుకున్నాం మొట్టమొదట్లో. అలా హ్యాబిట్స్ ఇవన్నీ కలుపుకొని మనం వీళ్ళకి సరైన విధంగా మనం ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కానీ, ఇంట్లో వాళ్ళకి అభ్యసనంకి తగినటువంటి వాతావరణాన్ని కానీ ఏర్పరచగలిగితే అవధానం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఫ్యాక్టర్స్ ఏమైనా మనం చెప్పగలమా పిల్లలకు? ఎఫెక్షన్ ఫ్యాక్టర్స్ ఏమైనా చెప్పాలి? తప్పకుండానండి. మీరు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వాటిల్లో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఉదాహరణకి మనం చెప్పే పద్ధతి అండి, ఇంట్లో ఉండే పరిస్థితి వాతావరణం, ఇంట్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, మనం చెప్పే పద్ధతి ఎలా ఉంది, మనం చాలా వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతున్నట్టుగా చెప్తున్నామా, అదేదో పనిష్మెంట్ అన్నట్టు చెప్తున్నామా, ఏ రకంగా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం, మనం వాళ్ళు స్వీకరించే విధంగా మనం కమ్యూనికేట్ చేస్తున్నామా లేదా బలవంతంగా రుద్దుతున్నట్టుందా, అలాగే స్కూల్లో వాతావరణం ఎలా ఉంది, ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉందా, ఇంట్లో కాన్ఫ్లిక్ట్స్ అవి ఉన్నాయా, ఇమోషనల్ స్టేట్స్ చాలా హైగా ఉన్నాయా, వీళ్ళని సరిగ్గా స్వీకరించగలుగుతున్నారా లేదా అవతల వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా. ఇకపోతే ఇంట్రెస్ట్, చెప్పే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అందులో భాగం. బోధనతో పాటు మనము పిల్లలను గమనించి వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, ఏ విధంగా క్లాస్ రూమ్లో వాళ్ళు ఉంటున్నారు, ఇతర పిల్లలతో కానీ టీచర్తో కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే ఆ వాతావరణాన్ని బట్టి పిల్లలు క్లాస్ రూమ్లో కూడా ప్రవర్తించడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి టైంలో మనము అటెన్షన్ కంపల్సరీ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనము తీయించేసేయాలి. పిల్లల్ని మంచి అభ్యాసన జరిగేటట్టు పిల్లలకు చెప్పాలి. మరి అయితే ఇందులో క్రియేటివిటీ, క్లాస్ రూమ్ లెర్నింగ్లో క్రియేటివిటీ ఏమైనా మనం పిల్లలకు నేర్పించగలమా? ఆ క్రియేటివిటీ అంటే ఏంటి అసలు చెప్పండి. క్రియేటివిటీ అంటే మేడం విభిన్న ఆలోచన ధోరణి అంటాం. అంటే సహజంగా విద్యార్థులకి ఆ బాల్య స్థాయిలో పాఠశాల విద్యార్థులలో సృజనాత్మకత ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మకత ఆలోచన ధోరణి అంటే ఉన్నటువంటి వస్తువుని పాక్షికంగాని పూర్తిగా కానీ మార్చి విభిన్నంగా తయారు చేయడం, లేదు మన ఆలోచన దృక్పథాన్ని విభిన్నంగా వ్యక్తపరచడం. సో ఈ సృజనాత్మకత అనేటువంటి దానిలో మొట్టమొదటి విద్యార్థుల్లో సన్నాహకం అనేటువంటి దాన్ని, అంటే ప్రిపరేషన్ మనం చేయాలి. సో ఇప్పుడు ప్రిపరేషన్ అనేది ఎలా తీసుకొని వస్తాము? థామస్ అల్వా ఎడిసన్ గారు దాదాపు 1000 ఎక్స్పెరిమెంట్లు చేశాడట. సో ఇది ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఒకానొక సందర్భంలో తను సందిగ్ధత కూడా వచ్చాడు, స్తబ్దం అయిపోయింది, ఆలోచనని విరమించుకోలేదు కానీ ఆలోచన ఆఫ్ చేశాడు. కొంతకాలం తర్వాత మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. దాని పర్యవసానంగా ఈరోజు మనం వెలుతురులో చక్కగా అన్ని చూడగలుగుతున్నాం. సో విద్యార్థుల్లో కూడా తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు క్రియేటివిటీని పెంపొందించేటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాత పోటీలు పెట్టాము, కవితలు రాశారు, పాటలు పాడారు. సో నేనే రాశాను, నేనే పాడాను అనే అంశాన్ని కనుక విద్యార్థుల నుంచి మనం తీసుకొని వస్తే తనలో టైం అయిపోతున్నట్టుంది. మనము బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఇలాంటి అప్లికేషన్ ఫామ్ మేము పెట్టాము. అది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి మీరు మీ డీడీ మరియు మీ ఐడి కార్డ్ని జతపరిచి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి అందజేయగలరని కోరుతున్నాము. ఇంకొకటి రిజల్ట్ మన గత నెల ఆగస్టు 6న మనం బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. సో దాని రిజల్ట్ కూడా ఈ రోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కల్లా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో విద్యార్థులు అది గమనించగలరని కోరుతున్నాము. దీని తర్వాత రిజల్ట్ తర్వాత ర్యాంక్ కార్డ్ పంపించడం జరుగుతుంది మీకు. ఆ తర్వాత క్లాసెస్ అడ్మిషన్ జరిపిన తర్వాత దసరా హాలిడేస్లో మీకు క్లాసెస్ జరపడం జరుగుతుంది. సో ఈ స్టూడియోకి వచ్చి మన సైకాలజీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ గురించి చాలా బాగా థియరీస్ గురించి చాలా బాగా వివరించారు మన నిపుణులు. సో పద్మజ గారు అండ్ ముత్తు గారు, థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలకి ఇన్ని విషయాలు చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్.